కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్లో శాఖల కేటాయింపులు తీవ్ర వివాదానికి దారితీశాయి. సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బెంగళూరు అభివృద్ధి శాఖపై ఆశలు పెట్టుకున్న ఆయనకు వేరే శాఖ కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మరో సీనియర్ మంత్రి మునియప్ప కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు కూడా కాకముందే మంత్రుల అసంతృప్తి బయటపడటం కాంగ్రెస్ హైకమాండ్ను సైతం అప్రమత్తమైంది. అసలు కేబినెట్లో ఏం జరుగుతోంది? ఈ పరిణామాలు ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? వాచ్ ది స్టోరీ. కర్ణాటకలోని డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్ష ఎదురైంది. మంత్రివర్గ శాఖల కేటాయింపులు అధికారిక కాంగ్రెస్లు అంతర్గత అసంతృప్తికి కారణం అయ్యాయి. సీనియర్ నేత రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కీలక మంత్రి వైదొలగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రామలింగారెడ్డి ఆశించింది బెంగళూరు డెవలప్మెంట్ శాఖ. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించిన ఈ శాఖ రాజకీయంగా అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. అయితే ఈ శాఖను కృష్ణా బైరేగౌడకు కేటాయించగా రామలింగారెడ్డికి భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసినట్టు తెలుస్తోంది. శాఖల కేటాయింపై అసంతృప్తిని ఆయన ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలోనే వ్యక్తం చేశారు. విధానసౌధలో జరిగిన సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోవటం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు పంపించినట్టు వెల్లడించారు. రాజీనామా లేఖలో కూడా రామలింగారెడ్డి తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు. తన ఆత్మసాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేనని, తనపై ఉంచిన విశ్వాసానికి పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇకపై తాను కేవలం ఎమ్మెల్యేగా పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా గతంలో తనకు ఇచ్చిన హామీని కూడా రామలింగారెడ్డి గుర్తు చేశారు. 2023లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బెంగళూరు అభివృద్ధి శాఖ తనకు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అవమానించినట్లుగా భావిస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మరో సీనియర్ మంత్రి మునియప్ప కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆయనకు పౌర సరఫరాల శాఖ కేటాయించగా సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖను ఆశించినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో అసంతృప్తి ఒక్కరితోనే ఆగదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపైన కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మంత్రులు అసంతృప్తిని గమనిస్తున్న పార్టీ అధిష్టానం వ్యక్తిగత ఒత్తిళ్లకు తలగ్గవద్దని ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సూచించినట్టు సమాచారం. శాఖల కేటాయింపుల విషయంలో తీసుకున్న నిర్ణయాలనే కొనసాగించాలని సంకేతాలు ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగిపోతుందా, లేక మరికొందరు మంత్రులు కూడా బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తారా అనేది కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభ దశలోనే అంతర్గత వివాదాలు బయటపడటం ప్రతిపక్షాలకు రాజకీయంగా ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మంత్రి పదవికి రాజీనామా, మంత్రుల అసంతృప్తి,
హైకమాండ్ జోక్యం. ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత పరిస్థితులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రామలింగారెడ్డి నిర్ణయం ఒక వ్యక్తిగత అసంతృప్తి ఫలితమా, లేక ప్రభుత్వంలో మరింత పెద్ద అసంతృప్తికి సంకేతమా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈ సంక్షోభాన్ని డీకే శివకుమార్ ఎలా ఎదుర్కొంటారు, అసంతృప్తి నేతలను ఎలా సమన్వయం చేస్తారు అనేది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.